హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మీకు కిడ్స్ లంచ్ బాక్స్ కోసం మంచి రెసిపీని చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో. నేనైతే ఈరోజు మీకు ఎంతో టేస్టీగా, ఎంతో సింపుల్గా ఉండే స్వీట్ కార్న్ రెసిపీని 5 మినిట్స్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చూసేయండి. దీనికోసం అయితే ముందుగా నేను ఒక బౌల్లో 1 కప్ ఆఫ్ స్వీట్ కార్న్ని తీసుకున్నాను. ఇందులోనే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి మంచిగా ఉడికించుకోవాలి. ఈ రెసిపీ చిన్న పిల్లలు అయితే లంచ్ బాక్స్ చాలా బాగుంటుంది. పిల్లలు అస్సలు వదిలిపెట్టకుండా లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసి తీసుకొస్తారు. ఇప్పుడు దీనికోసం అయితే 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని ఈ ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఇందులోనే కొంచెం ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర, చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, గుర్తుంచుకొని వెల్లుల్లి చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటేనే బాగుంటుంది ఈ రెసిపీ అనేది. ఇప్పుడు ఇందులోనే ఒక 2 ఎండుమిర్చి, అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి ఉంచుకున్న స్వీట్ కార్న్ని ఇందులో వేసుకొని హై ఫ్లేమ్లో ఉంచుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకుందాం. పసుపు కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ మంచిగా హై ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. మార్నింగ్ మనకు ఏ హడావిడి లేకుండా, పిల్లలు తింటారా తినరా అనేది ఇబ్బంది లేకుండా ఒక్క 5 మినిట్స్లోనే మనం ఈ రెసిపీని చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం కారం, పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్టు, కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకొని మంచిగా ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి సిద్ధంగా ఉంచుకున్న అన్నంని ఇందులో కలిపేసుకోవాలి. ఇప్పుడు అన్నం ఇదంతా మొత్తం స్వీట్ కార్న్ కలిపేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి మొత్తం కలిసేటట్టుగా నీట్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక్క 5 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం నీట్గా కలిపేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే స్వీట్ కార్న్ రైస్ అనేది 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.